Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. అనగనగా ఒక రాజు ఉండేవాడు. పేరుకు రాజు కానీ ఆయనకి విలాసాలు తప్ప ఇంకేమీ పట్టవు. పగలు పడుకోవడం, రాత్రిపూట విందులు వినోదాలు. రాజ్యాన్ని పాలించడం, ప్రజల బాగోగులు చూసుకోవడం అంటే ఆయనకు ఏమాత్రం ఆసక్తి లేదు. పేరుకి రాజు అయినా ఆయన ఒక సోమరిపోతు రాజు. రాజు సోమరితనం వల్ల రాజ్యం నెమ్మదిగా క్షీణించడం ప్రారంభించింది. పొలాల్లో పంటలు పండడం లేదు, వ్యాపారం జరగడం లేదు, దొంగల భయం ఎక్కువైంది. ప్రజలు కష్టాల్లో ఉన్నా రాజు మాత్రం తన భవనంలో హాయిగా నిద్రపోతూ ఉండేవాడు. మంత్రులు, సైన్యాధిపతులు ఎంత చెప్పినా రాజులో మార్పు రాలేదు. రాజుకు రోజురోజుకు బరువు పెరిగి జబ్బులు చుట్టుముట్టాయి. వైద్యులు కూడా చేతులెత్తేశారు. మహారాజా, మీకు శారీరక శ్రమ లేదు, అందుకే ఇలా జరుగుతుంది. మీరు పని చేయాలి, కష్టపడాలి అని చెప్పారు. కానీ రాజుకు కనీసం మంచం మీద నుంచి లేవడానికి కూడా ఓపిక లేదు. ఒకరోజు రాజ్యానికి ఒక ముని వచ్చారు. రాజు పరిస్థితి గురించి తెలుసుకొని ఆయనను చూడటానికి వెళ్ళారు. రాజును చూసి ముని చిరునవ్వు నవ్వి, మహారాజా, మీ జబ్బు నయం చేయగలిగిన మందు నా దగ్గర ఉంది, కాని దానికి ఒక షరత్తు అన్నారు. రాజు ఆశగా, ఏమిటా షరత్తు, దయచేసి చెప్పండి అన్నాడు. ముని ఇలా వివరించారు. ప్రతిరోజు ఉదయాన్నే మీరు మీ భవనం నుంచి కోట వెలుపల ఉన్న ఒక పాడుబడ్డ కోనేరు వరకు నడవాలి. ఆ కోనేరులో ఉన్న 10 పెద్ద రాళ్లను ఒక్కొక్కటిగా మోసుకొచ్చి కోట గోడ పక్కన పేర్చాలి. ఇలా రోజు చెయ్యాలి. మీరు కనీసం వారం రోజులు ఇలా చేస్తే మీ జబ్బు పూర్తిగా నయమవుతుంది అన్నారు. రాజుకు ఆ మాటలు వినగానే కష్టం అనిపించింది. 10 రాళ్ళు మోయడమా, అది సాధ్యమా అనుకున్నాడు. కానీ బతకాలంటే వేరే మార్గం లేదు కాబట్టి సరే అన్నాడు. మొదటి రోజు రాజు చాలా కష్టపడి ఆ కోనేరు వరకు నడిచాడు. ఒక రాయిని మోయడానికి కూడా చాలా సమయం పట్టింది. చెమటలు కక్కుకుంటూ అలిసిపోయి రాజభవనానికి చేరుకున్నాడు. రెండవ రోజు కాస్త వేగంగా నడిచాడు. 2 రాళ్ళు మోశాడు. మూడవ రోజు 3 రాళ్ళు. ఇలా రోజు రోజుకు ఆయనకు శక్తి పెరిగింది, అలవాటయింది. రాళ్లను మోయడం సులభంగా మారింది. వారమైన తర్వాత రాజు కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా మార్పు చెందాడు. ఆయనకు బరువు తగ్గింది, జబ్బులు నయమయ్యాయి, శరీరం తేలికపడడంతో పాటు మనసులో కూడా ఉత్సాహం నిండింది. అప్పుడు ముని రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఇప్పుడు మీకేమనిపిస్తుంది అని అడిగారు. రాజు నవ్వుతూ, మునీశ్వరా, మీరు నా కళ్ళు తెరిపించారు. నా జబ్బుకు మందు ఈ కష్టమే అని ఇప్పుడు అర్థమైంది. శరీరం కదలకపోతే మనసు కూడా సోమరిగా మారుతుంది. ఇప్పుడు నాకు పని చెయ్యాలనిపిస్తుంది, రాజ్యాన్ని చక్కదిద్దాలనిపిస్తుంది అన్నాడు. ఆ రోజు నుంచి రాజు తన సోమరితనాన్ని పూర్తిగా వదిలేశాడు. రోజు రాజ్యాన్ని పర్యవేక్షించడం మొదలుపెట్టాడు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించాడు. రాజ్యంలో సంపద పెరిగింది. ప్రజలు సంతోషంగా జీవించారు. రాజు కష్టపడడం చూసి ప్రజలు కూడా ఉత్సాహంగా పనిచేశారు. సోమరితనం మనిషిని నాశనం చేస్తుంది. కష్టం, కృషి మాత్రమే మనిషిని విజయపథంలో నడిపిస్తాయి. రాజుగారు మరియు వారి ప్రజలు మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.